ఒక 4-5 రోజుల నుంచి భార్యాభర్తల గలీజ్ దందా, 1500 మందికి హనీ ట్రాప్, అందులో 100 మంది ఆ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఇది. ఎస్, నిజమే, వీళ్ళు చెప్పిందంతా నిజమే. ఇది పెద్ద గలీజ్ దందా. హనీ ట్రాప్ అనేదే గలీజ్ దందా. వ్యాపారాలు చేసి అందులో నష్టపోయి ఆ అప్పుల ఊబి నుండి బయటికి రావడానికి ఆ భార్యాభర్తలు చేసిన గలీజ్ దందా ఇది. ఇది ఎట్లా బయటికి వచ్చిందంటే, కరీంనగర్లో ఒక లారీ వ్యాపారి ఉంటాడు. ఆయనను కూడా ఈమె హనీ ట్రాప్ చేసి పిలిపించుకుంది. ఆయన వీడియోలు తీసి ఆ వీడియోలు మీ కుటుంబ సభ్యులకు పంపుతామని చెప్పి 13 లక్షలు వసూలు చేసింది. అవి కూడా చాలవు, ఇంకో 5 లక్షలు కావాలని చెప్పి బెదిరించడంతో ఆడు భయపడి పోలీసులకు కంప్లైంట్ చేసిండు. ఎంతసేపు 1500 మందిని హనీ ట్రాప్ చేసింది, 100 మందితో అక్రమ సంబంధం పెట్టుకుంది అని చెప్పి వీళ్ళన్నీ ఏమో వైపు చూస్తున్నారు. మరి ఆ 100 మంది డీటెయిల్స్ ఎందుకు చెప్పట్లేరు? ఆ 100 మంది ఏమన్నా పత్తితుల, శుద్ధపూసలా? ఇట్లాంటి విషయాల మీద చర్చ జరుగుతున్నప్పుడు మనం ఒక విషయాన్ని పూర్తిగా పక్కకు దోషేస్తాం. ఈ హనీ ట్రాప్కి గురైన వాళ్ళలో 90% మంది పెళ్ళైన వాళ్ళే. అంటే ఈమె 100 మందితో అక్రమ సంబంధం పెట్టుకుంది అని రాసిరు కదా, అందులో 90 మంది ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళే. అంటే వాళ్ళ భార్యల్ని మోసం చేస్తూ మరొక మహిళతో కకృతి పడడానికి చూసి అడ్డంగా కెమెరాలకు దొరికిపోయిన వాళ్ళు అనమాట వీళ్ళు. అంటే ఏంది, ఈమె చేసిన తప్పే ఆ 100 మంది కూడా చేసిరు. అప్పుడు వాళ్ళు బాధితులు ఎట్లయితారు, ఈమె బాధ్యురాలు ఎట్లయిద్ది? ఈమె పేరు బయట పెట్టినట్టు ఆ 100 మంది పేర్లు కూడా బయట పెట్టాలి కదా. ఇప్పుడు మొత్తం ఆ సంసారాన్ని, ఆ వీధిని అంతా మొత్తం బజార్కి లాగిర్రు. ఆ 100 మందిని కూడా లాగండి, వాళ్ళు చేసింది తప్పే కదా. ఇంట్లో పెన్లా ఉండగా కూడా ఇంకో దానికోసం కకృతి పడితేనే కదా ఇదంతా జరిగింది. ఆమె మోసం చేసింది అంటున్నావు. నువ్వు నీ పెన్లాన్ని మోసం చేసి ఆమె కాడికి పోకుంటే అసలు ఆమె నిన్ను మోసం చేసే ఛాన్స్ ఎక్కడిది? అవకాశం రానప్పుడు ఎవడో తప్పు చేయడు, కానీ అవకాశం వచ్చినప్పుడు కూడా తప్పు చేయకుండా ఎవడైతే ఉంటాడో వాడే నికార్సైన మనిషి. ఈ 100 మందిలో అట్లాంటి నికార్సైన మనిషి ఎవరు లేరు. వాళ్ళకి అవకాశం వచ్చింది, తప్పు చేసిర్రు, ఆఖరికి వాళ్ళకి నష్టం జరిగింది కాబట్టి ఆమె మీద కంప్లైంట్ చేసిర్రు. అదే ఆమె ఫ్రీగా ఇచ్చింది అనుకో ఈ సర్వీస్ అంతా, ఎవడన్నా కంప్లైంట్ చేసేటోడా? చాలామంది తప్పు చేయకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కడ దొరికిపోతున్నానో భయం, అంతే తప్ప వాళ్ళు ఏం పత్తితులు కాదు, శుద్ధపూసలు కాదు. మీ భార్యలను, కుటుంబాలని మోసం చేసే ఉద్దేశమే మీకు లేకుంటే నిజంగా మీరు ఆమె చేతిలో అస్సలు మోసపోయేటోళ్ళు కాదు. ఇదంతా ఖచ్చితంగా ఆ 100 మంది తప్పే.